సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం, అది కూడా వైఎస్ కుటుంబీకులు. వైఎస్ కుటుంబీకుల్లో ముఖ్యమైనటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన ఇంటిపై ఈడీ తనిఖీలో భాగంగా పులివెందులకు వచ్చినట్లు ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈరోజు ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నట్లు ఇది పులివెందుల్లో పెద్ద చర్చాంశనీయం అయ్యింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం చూస్తే ఈడీ ఈ అంశంపై ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలో భాగంగా ఎందుకు వచ్చారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాకపోతే ఇక్కడికి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి ఈడీ సోదాలు రావడం ఇది మొట్టమొదటిసారి అనుకోవచ్చు. కార్యక్రమాలు కొన్ని రాజకీయ పరంగా, కొన్ని వ్యతిరేకంగా, కొన్ని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతూ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తూ ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ప్రకారం చూస్తే ఇక్కడ పులివెందుల వైసీపీ నేతల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు, అటు తర్వాత వైసీపీ అభిమానుల్లో కావచ్చు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలకు ఈడీ ఏ విధంగా వచ్చిందో, అసలు ఈడీ వచ్చిందా, సిబిఐ వచ్చిందా, వివేకారెడ్డి హత్యాంశంగా వచ్చిందా, లేదా ఇతర రకాలైన ఆస్తులకు సంబంధించి అంశాల విషయంగా వచ్చిందా, ఈ ఊరిక పుకార్లు షికారులై చేస్తూ ఉన్నాయి. అసలు విషయం లోపలికి వెళ్ళిన అధికారులు పూర్తి వివరాలు చెబితే తప్ప ఇది తెలియదు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి ఈడీ తనిఖీలో భాగంగా వచ్చినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. ప్రస్తుతం రామరాజ్యం ఛానల్ ఇవి చూశారు కదా, మొట్టమొదటిసారి వైఎస్ కుటుంబీకుల, అది కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి ఈడీ రావడం ఇది ఒక పెద్ద సంచలనమైన వార్తా కథనంగా చెప్పవచ్చు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.